వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ మన త్రిబుల్ బ్రాంచ్ వచ్చేసి గుంటూరు, అడ్రస్ వచ్చేసి అరండల్పేట 6వ లైన్ లో మన ఆఫీస్ కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే 6వ లైన్ లో. అయితే ఈ వీడియోలో ఆ మిషన్స్ గురించి కాదు, మెటీరియల్ గురించి కాదండి. మనకి ఇప్పటివరకు కూడా మన దగ్గర కానీ మామూలుగా మన త్రిబుల్ కంపెనీలో ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకున్న వాళ్ళు మాక్సిమం ఇప్పటివరకు నాకు తెలిసి 80% 90% ఓన్లీ బ్లౌజెస్ లేకపోతే కిడ్స్ సంబంధించిన డ్రెస్ మీద డిజైన్స్ మాత్రమే వేస్తూ ఉంటున్నారు. బట్ అది కాకుండా ఇంకా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ పైన ఇంకా ఏమైనా వెరైటీగా లేకుంటే స్పెషల్ గా ఇంకేమైనా మనం చేయగలమా అని అనుకుంటే మాత్రం చాలా అయితే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మీద చాలా రకాలుగా మనం వర్క్ చేయొచ్చండి. అందులో ఒకటి మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇప్పటి వరకు మనం మీకు అందరికి తెలుసు మన మిషన్స్ మీద మనం బ్లౌజెస్ సంబంధించిన వర్క్స్ చేస్తున్నాము. బట్ ఈ వీడియోలో వచ్చేసి మనం అవే అంతేకాకుండా ఇంకా మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ పై ఇంకా ఏమైనా చేయొచ్చా అని ఆలోచించే వారికి చేయొచ్చండి. అదేంటంటే మన త్రిబుల్ క్లాసిక్ మోడల్ పైన మనం దేవుడి బొమ్మ ఒకటి ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది. అది వచ్చేసి మీకు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇది కుమారస్వామి బొమ్మని మన త్రిబుల్ క్లాసిక్ మోడల్ పైన రన్ చేయడం జరిగిందండి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వస్తుందో. ఇట్లా ఓన్లీ మనం బ్లౌజెస్ ప్లస్ వీటికే మనం పరిమితం అయిపోకుండా ఇంకా మిషన్స్ పైన ఇంకా ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఇట్లా కూడా మనం దేవుడి బొమ్మలు వేయొచ్చు. ప్లస్ మనకి మనుషులు ఫోటో ఎంబ్రాయిడరీస్ తీసుకొని ఫోటో ఎంబ్రాయిడరీ ద్వారా మనుషులు బొమ్మలు వేయొచ్చు. హీరోస్ బొమ్మలు మనం ఇట్లా ఎంబ్రాయిడరీ చేయొచ్చు. నంబర్ ఆఫ్ మనకి వేస్ ఉన్నాయి. మనం ఆలోచిస్తే అందులో ఎట్లా దేవుడి బొమ్మలు కూడా మనకి వేసేదానికి మనకి వీలుంటది, చేసుకోవచ్చు అని కూడా చెప్తామని ఈ వీడియో చేయడం జరిగింది. ప్లస్ ఇట్లా డిజైన్స్ మనకి మన త్రిబుల్ లో క్యాటలాగ్ నెంబర్ 4 లో మాక్సిమం మనకి అన్ని దేవుడి బొమ్మలు మనకి ఈ బుక్ లో ఈ క్యాటలాగ్ లో సెట్ 4 లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇట్లా సో మనం ఇప్పుడు వేస్తున్న బొమ్మ వచ్చేసి ఈ క్యాటలాగ్ లోదే మనం ఒక బొమ్మని మనం ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది. చూడండి, అదే వచ్చేసి ఈ బొమ్మని మనం ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది. చూడండి, రెండు పక్కన పెట్టి చూద్దాం. సేమ్ యాజ్ ఈజ్ గా ఇంకా గట్టిగా మాట్లాడితే మనకి ఇక్కడ ఉన్న బొమ్మ కన్నా కూడా మన ఎంబ్రాయిడరీ డిజైనే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ఓన్లీ మన డిజైన్సే కాకుండా బ్లౌజ్ వర్క్సే కాకుండా ఇట్లా దేవుడి బొమ్మలు కూడా ఇట్లా మనం ఎంబ్రాయిడరీ చేసి ఫ్రేమ్ చేయించి ఫ్రెండ్స్ కి గిఫ్ట్లుగా ఇవ్వచ్చు. లేకపోతే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేసి అయినా ఇవ్వచ్చు. సో ఇట్లా మనకి దేవుడి బొమ్మల గురించి అయితే ఇట్లా కావాలంటే మనకి మన బ్రాంచ్ లో మనకి ఇట్లా క్యాటలాగ్ లో మనకి డిజైన్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి బుక్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్లస్ అట్లాగే కొత్తగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలి, మిషన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మన బ్రాంచ్ లో ఆల్ నంబర్ ఆఫ్ త్రిబుల్ లో మంచి హై క్వాలిటీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ డెమో కింద మీకు ఇక్కడ ఉంచి మనకు వచ్చిన కస్టమర్స్ కి చూపించి వాళ్ళ చేత రన్ చేయించి వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరైనా కొత్తగా ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీకు ఏ మిషన్ అయితే కావాలో ఆ మిషన్ ని మనకి ఇక్కడ బుక్ చేసుకొని మీరు మిషన్ ని హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చండి. ప్లస్ చూస్తున్నారు కదా, మనకి ఇది వచ్చేసి త్రిబుల్ లో బటర్ఫ్లై మోడల్, ఇది వచ్చేసి క్లాసిక్ మోడల్. మనం ఇప్పుడు వేసిన బొమ్మ కూడా దేవుడిది ఈ క్లాసిక్ మోడల్ పైన రన్ చేస్తాము. ఇది వచ్చేసి మనం త్రిబుల్ లో ఫీచర్ మోడల్. దీనికి 2 ఫ్రేమ్స్ వస్తాయి, 20x32 ప్లస్ 20x48. మనకి ఇక్కడ చూసేది వచ్చేసి మనకి బీడ్స్ డివైస్. మన ఈ మిషన్ కి బీడ్స్ డివైస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇట్లా మీలో ఎవరైనా సరే మిషన్స్ ఉండి ఇంకా మనం ఏ విధంగా బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైనా కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేస్తే మనం డిజైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అసలు మనకి ఇప్పుడే కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ మోడల్స్ ఉన్నాయో మనకు చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్లానే మీకు ఏది ఎవరైనా సరే కింద కామెంట్ చేయండి. ప్లస్ నెక్స్ట్ ఏ దేవుడి బొమ్మను అయితే ఎంబ్రాయిడరీగా వేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ దేవుడి బొమ్మతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.